నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లోకి. భార్యతో డివోర్స్ వార్తల మధ్య చెన్నైలో సర్ప్రైజ్ అపియరెన్స్ ఇచ్చిన విజయ్ త్రిష. చెన్నైలో జరిగిన ఒక పెళ్లి రిసెప్షన్ లో కలిసి కనిపించిన జంట. సంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లిన వీడియో వైరల్. విడాకుల పిటిషన్లో సంగీత చేసిన ఆరోపణలకు ఊతమిస్తూ కనిపిస్తున్న తాజా సీన్. బాలీవుడ్ స్టార్ హీరో టీవీకే అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి మనకి తెలుసు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత ఇటీవల కోర్టును కూడా ఆశ్రయించారు. తన భర్తకు మరో నటితో సన్నిహిత సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేయడం తమిళనాట సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు హీరోయిన్ త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లి వేడుకకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి చెన్నైలో ప్రముఖ సినీ నిర్మాత తల్పతి ఎస్ సురేష్, మీనాక్షి సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్ త్రిష కలిసి హాజరయ్యారు. ఒకే కారులో వచ్చిన ఈ ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. విజయ్ పట్టుపంచా చొక్కా ధరించగా త్రిష కూడా ఆ డ్రెస్సుకు మ్యాచింగ్ అయ్యే చీరలో కనిపించారు. వీరిద్దరూ వేదికపైకి కలిసి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఊపేస్తున్నాయి. అయితే ఇటీవల సంగీత విజయ్ విడాకుల వార్తలపై టీవీకే పార్టీ స్పందించింది. విజయ్ పర్సనల్ లైఫ్ గురించి చర్చించడం అనవసరమని, ఆయన వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని, రాబోయే ఎన్నికలపైనే దృష్టి సారించాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. మన టార్గెట్, మన యాక్షన్ ప్రజల కోసమే, ప్రజల గురించి ఆలోచిద్దాం. ఎన్నికలు అనే మహాయుద్ధం సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలపై దృష్టి సారిద్దామని టీవీకే పార్టీ పేర్కొంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్ చాలా ముఖ్యమైనది. ప్రత్యర్థి పార్టీలు ఈ విషయాన్ని ప్రచారంగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇక మన సౌత్ రాజకీయాల్లో కుటుంబ విలువలకు ముఖ్య ప్రాధాన్యత ఉంటుందనేది కాదనలేని నిజం. అంతేకాదు, ఇక్కడే మరో ప్రశ్న కూడా వస్తోంది. విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష కూడా భాగమవుతోందా? ఎందుకంటే తమిళ రాజకీయాల్లో గతంలో కూడా సినిమా జంటలు రాజకీయాల్లో ప్రభావం చూపిన ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంజీఆర్, జయలలిత జంటను చాలా మంది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని అవకాశంగా మలుచుకొని త్రిష లాంటి పాపులర్ స్టార్ ప్రచారంలో ఉంటే పార్టీకి ఇమేజ్ బూస్ట్ అవుతుందని ఇంకొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఇక భవిష్యత్తులో విజయ్ రాజకీయంగా పెద్ద నాయకుడిగా ఎదిగితే తరువాత త్రిష కూడా రాజకీయాల్లోకి రావచ్చని కొందరు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు టీవీకే కూడా తమిళ వెట్రి కగజం కాదు అన్న గాసిప్స్ మొదలయ్యాయి. త్రిష పూర్తి పేరు త్రిషా కృష్ణన్ కాబట్టి నెటిజన్లు ఇప్పుడు దీనిని విజయ్ పేరుతో కలిపి త్రిష విజయ్ కృష్ణన్ అంటే టీవీకే అంటూ ట్విట్టర్లో పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విజయ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆయన డోంట్ కేర్ వైఖరినైతే బయటపెడుతున్నాయి. మొత్తానికి విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు తన రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేర్చుతాయో చూడాల్సి ఉంది.